ఈ వీడియోలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే చాలా మంది సిఎస్సి సైట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ఓన్లీ వ్యూ రిపోర్ట్ అంటే మనకి కనిపిస్తున్నాయి, అంతేకాని మనకి డౌన్లోడ్ అవ్వట్లేదు, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటున్నారు. అదేవిధంగా అసలు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ ఆప్షనే మాకు సర్వీసెస్లో కనపడతలేదు అంటున్నారు. అదేవిధంగా చాలామంది మొబైల్లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి లాగిన్ అయిపోయిన తర్వాత అసలు ఏమీ కనపడట్లేదు అంటున్నారు. ఈ సిఎస్సి సైట్లోకి లాగిన్ అవడానికి పాస్వర్డ్ అనేది పనిచేయట్లేదు అంటున్నారు. కాబట్టి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నుంచి మీరు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ సిఎస్సి సైట్ను ఓపెన్ చేయవచ్చు. అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ మొదటి లింక్లో ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ, గైడ్లైన్స్ కానీ, లేదంటే ఇన్విటేషన్ పీడిఎఫ్ కాపీస్ కానీ, దీనికి సంబంధించి ఆడియో సాంగ్ కానీ, నెక్స్ట్ దీనికి సంబంధించి గూగుల్ ఫాము, బిఎంఐ క్యాల్కులేటర్ కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఎండిఎం గైడ్లైన్స్, ఏ పాఠశాలలకు ఎంత బడ్జెట్ ఈ మీటింగ్కి ఇస్తున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషను ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కంప్లీట్ ఇన్ఫోలో మీకు లభిస్తుంది. కాబట్టి ముందుగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఇక్కడ మనం లాగిన్ అవడానికి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమిస్తారంటే ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద అటెండెన్స్ యాప్లో స్కూల్ పాస్వర్డ్ అంటే మనం అటెండెన్స్ యాప్లో డైస్ కోడ్ పాస్వర్డ్తో కూడా మనం అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వవచ్చు. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇండివిజువల్ ఇవ్వకూడదు, స్కూల్ పాస్వర్డ్ ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది ఇక్కడ పాస్వర్డ్ తప్పు అని చెబుతున్నారు, తప్పు అని వస్తుందని చెబుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయవద్దు. దీని ద్వారా మనం పాస్వర్డ్ని రీసెట్ చేయలేము. మనం పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేస్తామంటే మీరు పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి. స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. ఇచ్చేసేసి వెరిఫై యూజర్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తున్న ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ చేయగానే మనం ఇక్కడ పాస్వర్డ్ని రీసెట్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం కొత్త పాస్వర్డ్ని ఇక్కడ మనం రీసెట్ చేసుకోవచ్చు. ఇలా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్న తర్వాత ఈ పాస్వర్డ్ అనేది ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో పనిచేస్తుంది. అదేవిధంగా సిఎస్సి సైట్లో కూడా 100% పనిచేస్తుంది. అంటే సిఎస్సి సైట్లో ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వాలన్నా, లేదంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ ఇంకేమైనా సరే సిఎస్సి సైట్కి సంబంధించి సేమ్ ఇదే పాస్వర్డ్ పనిచేస్తుంది. రెండింటికి ఒకటే పాస్వర్డ్ అనమాట. అటెండెన్స్ యాప్కి, సిఎస్సి సైట్కి రెండింటికి ఒకటే పాస్వర్డ్. ఈ విధంగా మనం పాస్వర్డ్ని మర్చిపోతే అటెండెన్స్ యాప్లో ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉపయోగించి పాస్వర్డ్ని రీసెట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ చాలామంది మొబైల్లో ఈ సిఎస్సి సైట్లోకి లాగిన్ అయితే అక్కడ మాకు ఏమి కనిపించట్లేదు అని చెప్పి చెబుతున్నారు. మొబైల్లో డైరెక్ట్గా మనం ఈ సిఎస్సి సైట్లోకి లాగిన్ అయితే మనకి ఎలాంటి ఆప్షన్స్ అనేవి కనిపించవో. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే సెట్టింగ్స్ని మనం మార్చుకోవాలి. అది ఏ విధంగా అనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో మొబైల్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని చూసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో ద్వారా మీరు మొబైల్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది 100% తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చాలామంది అసలు ఈ సర్వీసెస్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్సే మాకు కనిపించట్లేదు అంటున్నారు. మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని చూడటానికి సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో సర్వీసెస్లోకి వెళ్ళాలి. చాలామంది ఇలా చూడంగానే 3.1, 3.2, 3.3, 3.4 ఇక్కడ వరకే ఉన్నాయి. ఇంకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు చూడటానికి కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి మాకు ఆప్షన్స్ కనిపించట్లేదు అంటున్నారు. ఇది రాంగ్ అనమాట. మనం ఏం చేయాలంటే మొబైల్లో అయినా లేదంటే సిస్టంలో అయినా సరే ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటుంది. ఇలా మనం క్రిందకి జరపాలి. ఇలా జరిపితే ఇంకా మెనూ ఉందన్నమాట. మనకి స్టార్టింగ్లో అయితే ఈ విధంగా 4 మాత్రమే కనిపిస్తాయి. మనం క్రిందకి జరిపితే అంటే మొబైల్లో అయితే మనం అలా పైకి స్వైప్ చేస్తుంటే
అప్పుడు కింద ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇలా మీరు పైకి క్రిందకి జరిపితే ఇక్కడ ఉంటుందన్నమాట R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని. దీని మీద క్లిక్ చేసేసి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ చాలామంది ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇక్కడ వ్యూ రిపోర్ట్ మాత్రమే కనిపిస్తుంది, ప్రింట్ అనేది కనిపించట్లేదు అంటున్నారు. మనం ఇక్కడ ప్రింట్ అనేది ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది పూర్తిగా రెడీ అవ్వలేదు. అంటే ఇంకా FA3 ఉంది, FA4 ఉంది, SA1 ఉంది, SA2 ఉంది. ఇది మొత్తం అయితే కానీ అప్పుడు మనకి పూర్తిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఆన్లైన్లో రెడీ అయినట్లు అప్పుడు మనకి డౌన్లోడ్ ఇస్తారు. ఇది ఇంకా మిడిల్లోనే ఉంది కాబట్టి జస్ట్ మనకి వ్యూ రిపోర్ట్ ఆప్షన్ మాత్రమే ఇవ్వటం జరిగింది. కానీ మనం దీనిని ఓపెన్ చేసి మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే వ్యూ రిపోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత సిస్టంలో Ctrl+P ప్రెస్ చేయండి. Ctrl ప్రెస్ చేసి P మీద క్లిక్ చేయండి. అప్పుడు ప్రింట్ అని వస్తుంది. అక్కడ ఈ ప్రింట్లో మీకు సేవ్ టు పీడిఎఫ్ అని ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ సేవ్ టు పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మొత్తాన్ని మన పీడిఎఫ్లోకి ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ ఈ మొత్తాన్ని మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే FA3, FA4, SA1, SA2 ఇవన్నీ బ్లాంక్గా ఉన్నాయి కాబట్టి మనం మొత్తాన్ని మనం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీంట్లో మనకు ఉపయోగపడేవి 2 పేజీలు మాత్రమే. అవి ఏంటంటే అటెండెన్స్ ఈ పేజీని, అదేవిధంగా నెక్స్ట్ FA1, FA2 మార్క్స్ ఈ 2 పేజీలు మాత్రమే మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 2 పేజీలు మాత్రమే మీరు ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ రెండింటిని మాత్రమే ప్రింట్ తీసుకోండి. ఇలా మనం ఆ 2 పేజీలనే ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, దీంట్లో కస్టమ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఏ పేజీలో అయితే మనకి FA1, FA2 మార్క్స్ ఉన్నాయో ఆ పేజీని మాత్రమే ఇక్కడ ఇవ్వండి. అప్పుడు ఆ పేజీ వరకు మాత్రమే మనకి పీడిఎఫ్లోకి సేవ్ అవుతుంది, లేదంటే ప్రింట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ కామా ప్రెస్ చేసేసి నెక్స్ట్ అటెండెన్స్ ఏ పేజీలో ఉందో ఆ పేజీని కూడా ఇవ్వండి. ఈ విధంగా కస్టంలో మనకు కావాల్సిన పేజీలు అంటే 2 పేజీలు చాలా అన్నమాట. అంటే మనకి ఇక్కడ 2 పేజీలు సరిపోతుంది. అటెండెన్స్, FA1, FA2 మార్క్స్ అంటే వీటిల్లో కన్వర్షన్ ఉంది కాబట్టి ఈ 2 పేజీలు మాత్రమే మనకి చాలన్నమాట. ఇలా మనం ఈ రెండింటి మాత్రమే మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఓరియంటేషన్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా పెట్టుకుంటే మనకు వ్యూ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది క్లారిటీగా చక్కగా ఉండటం కోసం ఇక్కడ కింద ఆప్షన్స్లో ప్రింట్ హెడర్స్ అండ్ ఫోటోస్ ఉన్నాయి కదా, దీనిని తీసేసేయండి, అంటే డిజేబుల్ చేసేయండి. అదేవిధంగా ప్రింట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిని ఎనేబుల్ చేయండి. దీనిని ఎనేబుల్ చేస్తే మొత్తం లుక్ అనేది మనకి కలర్ఫుల్గా ఉంటుంది. మనకి పీడిఎఫ్లోకి సేవ్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా మనకి వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ దీనిని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను 2 పేజీలు మాత్రమే ఇచ్చాను, 5, 3 అంటే అటెండెన్స్, మార్క్స్ కన్వర్షన్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అడుగుతుంది, మనం సేవ్ మీద క్లిక్ చేసేస్తే ఆ 2 పేజీలకు మాత్రమే మనకి సేవ్ అవటం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రింట్ తీస్తే ఈ 2 పేజీలు మాత్రమే ఉంటాయి. అంటే FA1లో ఇక్కడ 5, 5, 5, 35 వీటిని కన్వర్షన్ చేసుకోవాలి కదా, ఈ కన్వర్షన్ చేసిన మార్క్స్, అదేవిధంగా అటెండెన్స్ మార్క్స్ ఈ 2 మాత్రమే మనకు కావాలనుకుంటే మనం ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. కావాలంటే వీటిని మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పేజెస్ అనేవి ఏంటంటే బ్లాంక్గా ఉంటాయి. ప్రస్తుతం వాటితో మనకు పని లేదు కాబట్టి వాటిని వదిలేసేయవచ్చు. అదేవిధంగా దీంట్లో BMI ఇండెక్స్ ఉంది కదా, బాడీ మాస్ ఇండెక్స్, అది అంటే మనం స్టూడెంట్ హైట్ వెయిట్ కరెక్ట్గా యూడైజ్లో ఇస్తేనే కరెక్ట్గా జనరేట్ అవుతుంది. ఒకవేళ తప్పు ఉందనుకోండి యూడైజ్లో మార్చుకోండి, లేదు మనమే మాన్యువల్గా క్యాల్కులేషన్ చేసుకోవాలనుకోండి నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. నా వెబ్సైట్లో మీకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కంప్లీట్ ఇన్ఫో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు BMI క్యాల్కులేటర్ క్లిక్ హియర్ టు ఓపెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ BMI క్యాల్కులేటర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఇక్కడ మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ BMI క్యాల్కులేటర్ ఉంటుంది. ఈ BMI క్యాల్కులేటర్ మీద క్లిక్ చేసేసి విద్యార్థుల యొక్క ఏజ్, హైట్, వెయిట్ ఇచ్చేసేసి క్యాల్కులేట్ మీద క్లిక్ చేస్తే అక్కడ BMI ఎంత రేట్ ఉందనేది ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం BMIని మాన్యువల్గా క్యాల్కులేషన్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఆన్లైన్ క్యాల్కులేటర్ ఉపయోగించి మనం క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్లో ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మొబైల్లో ఒక డెమో చూపిస్తూ ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.